చాప్గా చాపు ఎక్కడున్నావురా? చాప్ చాప్. అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? నాకు తెలియకుండా వీడు రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు కూడా వెళ్ళిపోయాడు. అరే చాప్గా, ఇంక నువ్వు ఈ రోజు రావాలి. నీ సంగతి చెప్తాను రా. మామీకి చెప్తాను, ఫ్రాంక్లిన్ మామీకి చెప్తాను. ఫ్రెండ్స్ చూసారా వీడు ఎలాగ వెళ్ళిపోతున్నాడు? మనందరికి చెప్పకుండా వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. అప్పుడే ఇది 3వ రోజు. అసలు వాడు ఇంటికి 3 రోజుల బట్టి నుంచి ఇంటికి రాలేదు ఫ్రెండ్స్. నేనైతే ఈ రోజు నెతుకుతాను వాడిని ఈ రోజు ఎక్కడికి వెళ్ళాడో వాడిని పట్టుకుంటాను ఫ్రెండ్స్. 3 రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వాడు బయటికి వెళ్ళి, అయినా రాలేదు. మీరందరూ కామెంట్ చేయండి కమింగ్ బ్యాక్ జాబ్ అని. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక వెళ్దాం పదండి, నెతుకుదాం వాడిని ఈ రోజు ఊరికే వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్. మనం ఈ రోజు ఖచ్చితంగా వాడిని పట్టుకుందాం. అరే ఇక్కడే చాపుగాడు ఎప్పుడు టాయిలెట్ పోస్తాడు, అంటే పోస్తాడు ఇక్కడే మన చాపుగాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? సరే వాడికి బదులు నేనే ఇక్కడ పోస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్ మీరందరూ చూసారా నేను పోస్తున్నాను ఇక్కడ? మీరు ఎవరు చూడకండి, నాకు సిగ్గుపాపు మీరు అందరూ చూస్తేనే. సరేనా? ఇంకా వచ్చేసి ఆ చాపుగాడిని ఈ రోజు ఎలాగైనా పట్టుకోవాలి. సరే ఇంకైతే మావీకి అయితే చెప్దాము, ఫ్రాంక్లిన్ మామీకి చెప్దాము చాపుగాడు ఎటే వెళ్ళిపోయాడు మామీ అని. అసలు వీడు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. సరే వీడి కోసం ఒక పాట పాడదాం. చాపుగా రారా, చాపుగా రారా, ఇంటికి రారా చాపు, ఇంటికి రారా చాపు, ఎక్కడికి వెళ్ళిపోయావు చాపు, ఇంటికి వచ్చే. అరే ఏదో కాల్ వస్తుంది. హలో ఎవరండి మీరు? నాకు కాల్ చేశారు. నా పేరు చించాన్. ఎవరు ఎవర్రా నవ్వుతున్నారు చెప్పండి. షిన్షాన్, నీ చాపుని ఈ రోజు నేను చంపేయబోతున్నా. ఎందుకో తెలుసు? వాడిని నేను ఈ రోజు మాసం చేయబోతున్నా. ఓహోహో, వాడిని ఈ రోజు చంపేసి నీటి కింద అమ్మేబోతున్నాను చించాన్. ఓహోహో, నువ్వు దమ్ముంటే కాపాడుకో. ఇంటి నెంబర్ వచ్చేసి 2536. ఓహోహో, ఆ ఇంటి కూడా నీ చాపు ఉన్నాడు. దమ్ముంటే రారో చించాన్. అరే ఎవర్రా మీరు మాట్లాడేది? మా చాపుని ఎందుకు తీసుకెళ్లారు చెప్పండి. నేను ఊరికే వదిలిపెట్టను, వస్తున్నాను రా, మా చాపుని కాపాడుకుంటాను. అరే మావయ్య మావయ్య, ఒరే ఫ్రాంక్లిన్ మావయ్య ఎక్కడున్నావు? ఫ్రాంక్లిన్ ఎక్కడున్నావురా నువ్వు? తొందరగా ఫ్రాంక్లిన్ మామయ్య, ఫ్రాంక్లిన్ మామయ్య లేదు, ఫ్రాంక్లిన్ మామయ్య నిద్ర లేదురా. అరే ఏమైంది సించాన్? ఏమైందిరా చెప్పు. ఫ్రాంక్లిన్ మామయ్య మన చాపుని ఎవరు చంపేస్తారంట. అరే ఏంట్రా, చాపుగాడు ఇక్కడే ఉండాలి కదా మామయ్య. వాడి 3 రోజుల బట్టి నుంచి ఇంటికి రావడం లేదు మామయ్య. ఏంట్రా నువ్వు అంటుంది? ఆడు 3 రోజుల బట్టి నుంచి ఇంటికి రావడం లేదా? అవును మామయ్య. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు వాడు రావడం లేదని? మామయ్య నేను మర్చిపోయాను నీకు చెప్పడం. తినడం వచ్చా నీకు? తినడం వచ్చా సించాన్? అరే మామయ్య నేను వెళ్ళి తింటాను. అదే మరి మన చాపుగాడు ఎక్కడున్నాడో చెప్పాడా? మామయ్య వాడు ఎవడో ఫోన్ చేసి 2566 ఏదో ఇల్లు నెంబర్ చెప్పాడు మామయ్య. అక్కడికి వచ్చి నీ చాపుని తీసుకెళ్ళమన్నాడు ఫ్రాంక్లిన్ మామయ్య. ఏంటి? ఏం నెంబర్ అది? ఏంటా 236? కాదు మామయ్య, 2336. ఏంటి 2336? ఇల్లు ఎక్కడరా? ఫ్రాంక్లిన్ మామయ్య ఏమో చూద్దాం పద. అసలు ఎక్కడున్నాడు చాపుగాడు? నాకేమో అర్థం కావడం లేదు ఫ్రాంక్లిన్ మామయ్య. అరే పదరా, తొందరగా వెళ్ళి చూద్దాం. అరే చాప్, నేను వస్తున్నాను రా, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. అరే ఫ్రెండ్స్, చాప్ గడి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఈడు సించాన్ కూడా అంటున్నాడు 3 రోజుల మంది నుంచి ఇంటికి రావడం లేదు అంటున్నాడు. అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు అబ్బా మనకు తెలియకుండాను? ఎవరన్నా కిడ్నాప్ చేశారంటారా? ఎవడో కాల్ చేసి చాప్ అక్కడ ఉన్నాడని చెప్పాడంట. సో చూద్దాం మరి, అక్కడికి వెళ్ళి చంపేస్తానని కూడా చెప్పాడంట సించాన్తోను. మేము వెళ్తున్నాం మరి, చూద్దాం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో అసలు. సరే ఫ్రెండ్స్, మనం తొందరగా వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చెప్తాను నేను. సో వాడు ఇల్లు అడ్రస్ చెప్పాడు అనమాట. సో ఇంటి అడ్రస్ కి అయితే వెళ్తున్నాం మేము, సించాన్ గడు మేమును. అరే ఫ్రెండ్స్ మీరందరూ లైక్ చేయండి గట్టిగా. నేనైతే వెళ్తున్నాను, ఫ్రాంక్లిన్ మామయ్యని తీసుకుంటే వాడి సంగతి చెప్తాను ఫ్రెండ్స్ ఈ రోజు. ఓకే, వాళ్ళు లైక్ చేస్తారు కానీ నువ్వు తొందరగా పద, వాడిని అయితే పట్టుకోవాలి. మన చాపు గడిని ఏమన్నా చేస్తున్నాడేమో. అరే మామయ్య, వాడు మన చాపు గడిని ఏమన్నా చెయ్యాలి. వాడు ముద్దు మీద డించుకుడు. ఏంటది? ఫ్రాంక్లిన్ మామయ్య నీకు తెలియదులే, నువ్వు మాట్లాడుకో.
సరే సరే పదాం. ఇంకైతే మనం తొందరగా వెళ్దాము. ఇంకైతే మనం తొందరగా వెళ్దాం. ఫ్రాంక్లిన్ మమ్మీ ఒకసారి కారు ఆపు. ఏమైందిరా షించాన్? ఫ్రాంక్లిన్ మమ్మీ ఒక నిమిషం కారు ఆపు చెప్తాను. ఏమైంది షించాన్? ఏమైందిరా? కారు ఎందుకు ఆపమన్నావు చెప్పు. ఫ్రాంక్లిన్ మమ్మీయా, నేను చాపు గండి చూశాను. ఏంట్రా నువ్వు అంటుంది? చాపు గండి చూసావా? అవును ఫ్రాంక్లిన్ మమ్మీయా, నేను చాపుని చూశాను. ఇదిగో ఇక్కడే, ఇదిగో చాపుగడు. చాపు, నువ్వు ఇక్కడే ఉన్నావేంట్రా? చాపు, మన ఇంటికి వచ్చా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏంట్రా షించాన్, ఇక్కడ ఎవడున్నాడ్రా? నాకు ఎవడో కనిపించడం లేదు. ఫ్రాంక్లిన్ మమ్మీ, ఇదిగో మమ్మీ ఆ చాపు, ఇదిగో మెరుస్తూ మెరుస్తూ కనిపిస్తున్నాడు కదా. అరే ఎక్కడ్రా? ఎక్కడ చాపుగాడు లేడు కదా. ఫ్రాంక్లిన్ మమ్మీ, నీకు ఏమైనా పిచ్చా? అరే ఫ్రెండ్స్, మన ఫ్రాంక్లిన్ మమ్మీకి చాపు కనపడతలేదంట. ఒరే చించాను, ఇక్కడ చాపుగాడు లేడురా. నువ్వేం భ్రమ పడుతున్నావా? చాపుగాడిని వదిలేసావు కదా, నీకు భ్రమ కలుగుతుందిరా షించాన్. ఏంటి ఫ్రాంక్లిన్ మమ్మీ నువ్వు అంటుంది? నాకు భ్రమ కలగడం ఏంటి? అవునరా, నిజంగా నీకు భ్రమ కలిగింది. మన షాపుగాడు ఇంటికాడే లేడు, ఇక్కడ ఎందుకుంటాడ్రా? ఫ్రాంక్లిన్ మమ్మీ, మరి మన చాపు ఏమైపోయాడంట? ఏమోరా, చూడాలి. మన చాపుని ఎవరు తీసుకెళ్లారు. మనం తొందరగా వెళ్ళి చూద్దాం పదా. సరే ఫ్రాంక్లిన్ మమ్మీ, ఇంట్లో చూస్తానండి ఒకసారి. ఒరే చించాన్ రారా, మనం ఇంటికి వెళ్దాము. ఆడి ఇంటికి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ కానీ ఉన్నాడేమో చాపుగాడు. నువ్వు కంగారు పడకు షించాన్. సరే ఫ్రాంక్లిన్ మమ్మీ, మనం వాడి ఇంటికి వెళ్దాం పదా. వాడి ఇంటికి వెళ్ళి అప్పుడు చెప్దాం వాడి సంగతి. వాడు దొరకాలి, రోజు నాకు అయిపోయాడు. ఫ్రాంక్లిన్ మమ్మీ, మరి మన చాపు ఎక్కడ ఉన్నాడంటే నాకేమీ అర్థం కావడం లేదు. అరే షించాన్, ఇప్పుడు చూస్తాముండు, నువ్వు కంగారు పడకో. వాడు అన్న 2036 ఇక్కడే ఉన్నది ఇల్లు. నువ్వు టెన్షన్ పడకో షించాన్, మనం వెళ్దాం కదా ఇంటికి. సరే ఫ్రాంక్లిన్ మమ్మీ, నువ్వు కొంచెం తొందరగా పోనీ, నాకు భయం వేస్తుంది. నాకు చాపు కనిపించాడు నిజంగానా? అవునా? నాకైతే కనిపించలేదు. మరి నీకెలా కనిపించాడు వాడు? నాకు అదే అర్థం కావడం లేదు షించాన్. వాడు నీకెలా కనిపించాడు రా? అది తెలియడం లేదు ఫ్రాంక్లిన్ మమ్మీ. ఆ కొంప తీసి చాపుని చంపేశాడా? చాపు ఆత్మ అంటావు అది? ఏమో, నాకు టెన్షన్ గా ఉంది అంటాను. సరే సరే, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. నువ్వు కంగారు పడకో, నన్ను కంగారు పెట్టుకో. నేను ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తున్నాను చాపుగడి కోసం ఆలోచించి. నువ్వు టెన్షన్ పడకోరా షించాన్, మనం వెతుకుదాము. అరే ఇదే అన్నయ్య అడ్రస్ అయితేనే. సో చూద్దాం, లోపలికి వెళ్ళి వీడిని అడుగుదాం ఉండు. అరే ఇది 2336. అవును, అయితే ఎవడురా నువ్వు నన్ను అడుగుతున్నావు? ఏంట్రా, ఇందులో ఒకడు ఉంటాడు కదా, కిల్లర్ గడి ఎక్కడ ఉన్నాడు? వాడి గురించి చెప్పు. వాడు మా బోసు, వాడి గురించి నీకు చెప్పు నువ్వు. ఏంట్రా, వాడి గురించి చెప్పవా? అయితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోరా. సరే, ఇది ఆడి కారు అనుకుంటా. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదరా షించాన్. ఈ రోజు మీ అందరిని చంపేసి నేను ఎక్కువ రేటుకైతే అమ్మేస్తా. మిమ్మల్ని కుక్క మాంసం కింద అమ్మేస్తాను, కానీ దాని పేరు చికెన్. ఓహోహో బేబే. అరే ఎవడరా నువ్వు మమ్మల్ని పట్టుకున్నా బేబే? మా ఫ్రాంక్లిన్ మామికి తెలియాలి, నిన్ను చంపేస్తాడు బేబే. ఓహోహో, ఆ ఫ్రాంక్లిన్ గారిని కూడా చంపేస్తా. ఓహోహో, ఇంకెక్కడికి వస్తున్నావే నువ్వు? నిన్ను చూడు ఏం చేస్తాను. ఇంక నీ పని అయిపోయింది. ఓహోహోహో. ఫ్రాంక్లిన్ మావా, ఫ్రాంక్లిన్ బాస్. ఓహోహోహో, చావు. ఈ రోజు మీ అందరిని కోసేసి నేను చికెన్ కింద అమ్మేస్తా. ఓహోహో, ఇంకా ఈ డాగి కూడా అయిపోయింది. ఈ డాగి, అరే వర్కర్స్, ఈ డాగీలన్నిట్లు కోసేయండి. ఇంకా వీటిని చికెన్ 65 కింద అమ్మేద్దాం. ఇంకా మన బిజినెస్ ఈ రోజు మంచిగా గ్రో అవుతుంది. ఓహోహో, ఇంకా అయిపోయింది డాగి. ఇంకా ఈ డాగిని మొత్తం, ఈ డాగీస్ అన్నిట్లు కోసేసి మీరు మొత్తం చికెన్ కింద చేసేయండి. ఓహోహోహో, ఇంకా వచ్చేసి మనకి డబ్బులే. ఓహోహో, ఇంకా ఈ 2 డాగీలను కూడా తీసుకెళ్ళండి. ఓకేనా? అలాగే సార్, మీరు చెప్పినట్టు వీటిని కోసేస్తాం సార్. మీరు ఓకే సార్. సరే. అరే ఏంట్రా సౌండ్? గన సౌండ్ వినిపించిందిరా షించాన్. ఇట్రా, నువ్వు తొందరగా రా, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చాపు. అరే కింద చాలా మంది ఉన్నారా? చాపు, వస్తున్నాను రా. అరే చాపుగా, అరే తొందరగా వెళ్ళాలి. అక్కడ చాపు కూడా అన్నట్టున్నాడు. అరే ఫ్రాంక్లిన్ మమ్మీ ఎక్కడ? అరే ఇదిగోరా, ఈడే ఎవడరా ఈడు? ఏంట్రా కుక్కలు ఏం చేస్తున్నావురా నువ్వు? కుక్కలు మా చాపు కూడా రా. అరే ఎవడురా నువ్వు మమ్మల్ని కొడుతున్నావు? చాపుగా ఎక్కడున్నారా? చాపు. అరే చాపుగా. అరే ఫ్రాంక్లిన్ మమ్మీ చాపు చూడు. అరే చాపు. అరే ఏమైందిరా చాపు? అరే చాపుగాడు. అరే చాపుగాని చంపేశాడు రా వాడు. ఫ్రాంక్లిన్ మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం? అరే షించాన్, నువ్వు వెళ్ళి డాక్టర్ జటకాని తొందరగా తీసుకురా. షించాన్ తొందరగా వెళ్ళు. ఫ్రాంక్లిన్ మమ్మీ వెళ్తానండి. అరే చాపుగా లేకరా.
చాపు చాపు లెగరా చాపు ప్లీజ్ రా లెగరా కొంచెం. అరే తొందరగా వెళ్ళి డాక్టర్ జటకాన్ని తీసుకురా, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను రా సించాన్. ఇంకా అయిపోయారా ఏంట్రా మీరు అందరూ కొడతారా? అరే ఇంకా వీళ్ళందరినీ చంపేయండి రా, వీళ్ళిద్దరిని ఇక్కడే చంపేసి పూర్తి చేయండి. ఇంకా అయిపోయారా? ఓ ఓ ఓ ఓళ్ళని చంపేయండి. సరే సరే ఇదిగోరా మీ సంగతి చెప్తాను రా, ఇదిగో. అరే సించాన్ తొందరగా వెళ్ళి డాక్టర్ జటకాన్ని తీసుకురారా సించాన్, తొందరగా వెళ్ళు. ఫ్రాంక్లిన్ మామయ్య వెళ్తున్నాను, ఒక్క నిమిషం ఆగు ఫ్రాంక్లిన్ మామయ్య. సరే సరే తొందరగా వెళ్ళు. ఇంకా అయిపోయారా మీరు? ఇదిగోండి ఇదిగోండి కుక్కల్ని చంపేసి వాటిని చికెన్ చేసేస్తారు ఏంట్రా మీరు? ఇంకా మీ సంగతి చెప్తాను రా. ఇంకా వచ్చేసి అయిపోయారు. ఇంకా ఇదిగో తీసుకోరా తీసుకోరా, మీకు గన్నతో చెప్తాను రా సమాధానం. ఇంకా వచ్చేసి మీ అందరిని చంపేస్తాను చూడండి. ఇంకా మీ పని అయిపోయింది ఈరోజు. ఇదిగో తీసుకో తీసుకోరా చావరా సాలేగా. ఇంకా వచ్చేసి మీ అందరిని చంపేస్తాను రా. ఇదిగో తీసుకో, తీసుకోరా. ఇదిగో ఇంకా అయిపోయారా? అరే వాడు చంపేస్తున్నాడు, ఏం చూస్తున్నారు? వాడిని చంపేయండి అందరూ కలిసి. సరే ఇదిగోరా నీకొందరు ఈరోజు నువ్వు డాగీస్ ని తీసుకొచ్చేస్తావా నువ్వు ఇక్కడికి? అరే ఇంక అయిపోయావరా నువ్వు, నీకు అయిపోయిందిరా. ఇదిగో తీసుకోరా చావురా సాలే చావు. అరే ఇదిగో చావు. ఇదిగో ఇంకా నీకు హెడ్ షాటే. అరే కొన్ని డాగీస్ ని మనం బతికించగలిగా, మన చాపు కూడా చచ్చిపోయాడు ఇక్కడ. అరే మన చాపు చచ్చిపోయాడు గైస్, మీరు చూడండి మన చాపు చచ్చిపోయాడు. అందరూ రిప్పు చాప్ అని కామెంట్ చేయండి. అరే చాపు. అరే అక్కడ ఎవరు వెళ్తున్నారు? అరే ఇంకా ఉన్నారా, వీళ్ళు పారిపోతున్నారు, తొందరగా రండి. వామ్మో వీళ్ళు పారిపోతున్నారు. డాక్టర్ జటకా చాపుని కాపాడు, ఏదోలా డాక్టర్ జటకా చాపుని కాపాడు. నేను ఈ లోపలికి వీళ్ళని వేసేసి వస్తాను. ఎక్కడికి పారిపోతున్నారా మీరు? వీళ్ళు ఇంకా ఉన్నారు గాయసారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆగండి రా, సచ్చావరా నువ్వు ఎక్కడికి పారిపోతున్నావురా? నీ పని కూడా అయిపోయిందిరా. ఇది తప్పించుకున్నాడు రా వీడు. అరే ఇంకా అయిపోయి ఉండరా, నీ సంగతి చెప్తాను. చావరా, అది తగిలింది బుల్లెట్. అరే సచ్చాడు వాడు ఫైనల్లీ. వాడినైతే ఈ రోజు ఊరికే వదిలిపెట్టను, వాడు మన చాపు కానీ చంపేశాడు. అరే చాపుగా, అరే వీడు సచ్చాడా? సావరా, ఎక్కడికి పారిపోతున్నారా మా చాపుగల్ని చంపేసి మీరు అంతాను? అరే చించాను వాడు బతుకున్నాడా చాపుగాడు? అరే ఫ్రాంక్లిన్ మామయ్య డాక్టర్ జటకా చెప్తున్నాడు, చాపు కూడా ఇంకా బతకలేడు అంటున్నాడు డాక్టర్ జటకా. ఏం మాట్లాడుతున్నావు రే చించాన్? చాపుగాడు బతకడా? అవును ఫ్రాంక్లిన్ మామయ్య, చాలా సేపు అయిందండి చాపుగడు చచ్చిపోయి ఇంకా బతికించలేను అంటున్నాడు డాక్టర్ జటకా. డాక్టర్ జటగా నువ్వు ఎలాగైనా వాడిని కాపాడు డాక్టర్ జటగా, ప్లీజ్ డాక్టర్ జటగా. అరే పెద్దన్నయ్య నా వల్ల అవ్వదు ఇంకా, మన చాపుగాడు ఎప్పుడో చచ్చిపోయాడు, నన్ను క్షమించి చూడ ఫ్రాంక్లిన్. అరే ఏం చెయ్యాలి ఇప్పుడు? అరే ఎక్కడున్నావురా చాపు? నిన్న ఆఖరి చూపన్నా చూసుకుంటాను చాపు. చాపు చాపు మా చాపు గాని చంపేసినోడిని నేను ఊరికే వదిలిపెట్టను. చాపు. అరే చాపు. అరే నా ప్రాణమిత్రుడా, ఈ రోజుతో నీకు ఆఖరి రోజు అయిపోయిందిరా నా చాపుగా. నీ వల్ల ఎన్నో మంచి పనులు చేశాను రా చాపు. అరే చాపు. ఫ్రాంక్లిన్ మామయ్య చాపు ఎలాగున్నాడు? అరే సారీ పెద్దన్నయ్య, నేను కాపాడలేను చాపుని. అరే ఫ్రాంక్లిన్ మామయ్య డాక్టర్ జటకా చూడు.